సార్ మీరు నాకన్నా వయసులో పెద్దే కదండి. అవును. కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. ఇప్పుడు నాకేంటంటే నాకేం మన్మధుడనే బిరుదు నాకు తెచ్చుకోవాలని లేదండి. బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి. అవసరం. అది వెంటనే ఒక ట్యూన్ కంపోజ్ చేసి అలసిపోయి పడుకోవడం లేకపోతే నిద్ర రావడం ఇవన్నీ ఫిట్నెస్ కాదు కదండి అది. సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకొంచెం లాంగివిటీ కానండి లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్ సాధించిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారండి? మీరు అంటే ఇక్కడ సైకిల్ కనబడుతుంది, సైకిల్ తొక్కమంటారా రోజు? యాక్చువల్గా మీరు తొక్కట్లో మీరు కూర్చున్నారండి. కూర్చున్నాను, బట్ అది కాదండి. సైకిల్ తొక్కి అది చేసేది ఇది కాదండి. వాట్ ఎవర్ నేను తెలుసుకుంది. మీరు ఈవినింగ్స్ నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి? లేదు, తింటానండి. తింటారండి? ఐ హ్యావ్ డిన్నర్. ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ బై 7 o'clock. రైస్ తింటారండి? రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటా, అన్నీ ఉంటాయండి. సినిమాలో అయితే చేపల పులుసు తిన్నారండి. మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి. అది నిజంగా బాగుందండి. అక్కడే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు. మన యూనిట్ వాళ్ళు ఉండారు. యూనిట్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్, రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు? టిప్స్ ఏం లేదు, వే ఆఫ్ లైఫ్. అది ఆ ఫిట్నెస్ కానీ అది కానీ ఏమండి. నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోజనం చేయండి, శుభ్రంగా ఓన్లీ థింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలు ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరిగేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్. ఐ డూ వర్కౌట్. తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలి. బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది. అది రోజంతా ఉంటుంది. మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 years నుంచి జరుగుతుంది. సో దాని మూలంగానండి, ఇంక వేరేది ఏమీ లేదు. రోజు ఒక 2 రౌండ్లు వేసుకుంటా. రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్ర పడదు. నైట్ స్వీట్ తింటారండి? నైట్ తింటానండి స్వీట్, పడుకోలేనండి. మీ ఆహార అలవాట్లు ఏంటండి? మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర? చాలా ఉంటాయి. ఒకటేంటి ఊళ్ళో ఉన్న డిక్షనరీలు మీ ఇంట్లోనే ఉంటాయి. ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి వస్తుందో మీకు అని చెప్పి నాకు మాటలేక పదకోశాలు ఇచ్చారు కొన్ని. ఈ బుక్ ఫేర్ జరిగినప్పుడు అక్కడ వెళ్తుంటాను. సో మీ డిక్షనరీలో ఐ అనే అక్షరంకి వెళ్ళండి. ఇంగ్లీష్ డిక్షనరీలో ఐలో మీకు ఇండిసిప్లిన్ అని ఉంటుంది. దానికి మీనింగ్ కీరవాణి అని రాస్తుంది. ఇన్ ఫుడ్ కదండి? ఫుడ్. అవునండి. ఇండిసిప్లిన్కి మీనింగ్. నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము అందరం ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరూ, మన పిఆర్ టీమ్కి. కీరవణ్ గారు, నేను, అందరం రాజమౌళి అందరం పార్టీలో ఉన్నాము. అప్పుడు కీరవణ్ గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు. బ్రెడ్ తినేవాళ్ళ బ్రెడ్ ముక్క ఆయన ఫుడ్ నైట్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరూ వచ్చి, రాజమౌళి గారు వచ్చి అన్న ఇంతే, ఇంకా ఇంత తినకూడదు అన్నారు. ఎక్కడండి? మనం పార్టీలో, మనం ముందు రోజు పార్టీలో 11th రోజు పార్టీ అయింది. బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ తినకూడదు అని రాజమౌళి గారు వచ్చి వారించారు. రోజులను చూసుకుంటారు అట్లా. ప్రతిసారి వాళ్ళు ఉండరు కదండి, ఉండరు కదా, అది కష్టం కదండి. అది కానీ అక్కడ ఏం తిన్నారండి మీకు బాగా? మన వంటలో అన్నీ అంటే ఇష్టం కదా. యూఎస్లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి. ఓహో, అది తెప్పించుకున్నారా? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. నూడిల్స్ అంటే బాగా, కానీ అది మోస్ట్ అన్హెల్దీ అండి. మ్యాగీ నూడిల్సా? అంటే మోస్ట్లీ మ్యాగీ అండి. ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్, ఫ్లేవర్. మీరు అంత స్విమ్మింగ్ చేసిన ట్యాన్ అవ్వరండి? అది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉందండి ఇంట్లో, అందుకే మీరు బయట చేసిన ట్యాన్ అవ్వరండి. అందుకే చాలా క్లవర్గా ప్లాన్ చేశాను. అదే ఓకే. సో ఇక్కడ మా దగ్గర ఒక 3 ఐటమ్స్ ఉన్నాయండి. పెరుగన్నం అంటే మహేష్ గారికి ఏది ఇష్టమో తెలుసుకుందాం అని అనుకుంటున్నారు చాలామంది. అంటే ఫుడ్ ఏం తింటారు అని అడుగుతూ ఉంటారు కదా, అందుకని ఇప్పుడు పేస్ట్రీ ఉంది, అలాగే బర్గరు, అలాగే పెరుగన్నం. ఈ మూడిట్లో ఒకదాని 3 తిన్నాండి. పెరుగు అనేది డైలీ ముట్టుకోను. తర్వాత బర్గర్, బ్రెడ్ అసలు దాని జోలికి వెళ్ళను.
తర్వాత అది మూడోది కూడా వెళ్ళాను. సో ఆ 3 తిన్నాం. సుజాత, పల్లవి, మాలిని విన్నారా? అందుకనే ఆయన అంత గ్లామర్గా ఉన్నారు. అర్థమైందా? మనమేమో నా చెత్త తింటాం, మాట్లాడితే పానీపూరి బండి దగ్గరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఇవి 3 అస్సలు తినరా మీరు? తిన్నాను. ఎన్నేళ్ళు అయి ఉంటుంది మీరు తిని? చాలా రోజులు అయింది తిని. మేబీ 10 years. ఐ థింక్ ఐ స్టాప్డ్ ఈటింగ్ ఇట్ ఫర్ 10 years. అంటే ఈవెన్ ఇప్పుడు ఇలా కనిపించినా మీకు తిన్నాను. చాలా కష్టమైన విషయం ఇది మాత్రం నిజంగానండి. నేను రకరకాల విషయాలకి నేను మీకు ఫ్యాన్ అవుతున్నాను. ఇప్పుడు ఇది కొత్తగా నేను ఐఎమ్ లైక్ ఫుల్ ఫ్లాట్ ఇంప్రెస్డ్ అనమాట. అంటే అదేంటది స్థిత వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, స్థిత ప్రజ్ఞత ఎలా వస్తుంది? మేమేం చేయాలి చెప్పండి? నాకేమో కనిపిస్తే ఇలా వెంటనే తీసి ఇలా తినకుండా ఉంటానండి. ఇంకేం చేయాలి? అవునండి, నాకు కూడా తినకుండా ఉండాలనిపిస్తుంది, కానీ అది నన్ను పిలుస్తుంది రా అని. కమాన్ రా రా నన్ను తిను అని పిలుస్తుంది. వెన్ డిడ్ యూ డిసైడ్? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ ఇట్స్ మెల్లిగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ అలా కష్టం ఉంటుంది కానీ బట్ మెల్లిగా అలవాటు అయిపోద్ది. సార్ ఇది తినరు ఇది తినరు ఇది తినరు, ఎప్పుడైనా మీరు పార్టీస్కి వాటికి వెళ్తే ఇవే పెడతారు? పిల్లలతో ఉన్నప్పుడు ఐ ఎంజాయ్ మై స్వీట్ సమ్ టైమ్స్, వెరీ రేర్లీ. వెరీ రేర్లీ. పరశురామ్ గారు మీ సంగతి ఏంటండి? ఇందులో మీరేమి తినేవాడిని, కొన్ని మానేసా. అంటే ఈ నిర్ణయం మీరు మహేష్ బాబు గారి సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత జరిగిందండి? లాక్డౌన్ లో ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు అందరూ చేసింది తినడమే కదా. లేదు నేను తినలేదు. అందుకనేనా మీరు అలా బక్క చిక్కారు? అంటే గీత గోవిందంలో చూసిన పరశురామ్ గారికిను ఇప్పుడు చూసిన దానికి చాలా షాక్ అయ్యారు. ఏరండి ఆయన ఏరని అడిగారు. అంటే మధ్యలో మీరు ఆయన కూడా కొంత గ్యాప్ తర్వాత చూసారా? అంతేగాని లాక్డౌన్ అప్పుడు ఎవరు చూసుకోం కదా. 2.5 months ఆన్లైన్ లో కూడా సడన్ గా ఎలా ఉంటుందండి, 3 నెలలు 4 నెలల తర్వాత ఒక్కొక్క మంది చూసి ఏడు సార్ ఆయన ఏడి అంటుంటే. మహేష్ గారు, ఎంతమంది ఫ్యాన్స్ ఇన్ని రకాలుగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో అమెరికా నుంచి ఇండియాకి మీకోసం షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆడపిల్లలు ఏమో అసలు చిన్నప్పటి నుంచి దే ఆర్ లైక్ యువర్ డై హార్డ్ ఫ్యాన్స్. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ హట్కే విత్ ఫ్యాన్స్?